అందరికీ నమస్కారం. వెల్కమ్ టు T9 న్యూస్. వెల్కమ్ టు ఇయాల పొద్దుగాల వార్తలు. నేను విష్ణు. సో మొత్తానికి ఇవాళ వార్తలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. దాదాపుగా ఫ్లైట్ క్రాష్ కావడం, విమానం క్రాష్ అయింది అహ్మదాబాద్లో. సో దాంతోపాటు పిడుగుపాటుకు దాదాపు 6-7 మంది చనిపోవడం జరిగింది. సో మొత్తానికైతే విషాదకర వార్తలే ఇక్కడ రావడం జరిగింది. సో దాంతోపాటు కాళేశ్వరం సంబంధించిన వార్తలు కూడా ఉన్నాయి. సో ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళి ఇవాళ ప్రధాన పత్రికల్లో వార్తలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. మొత్తానికి వెలుగుదిన పత్రిక చూద్దాం. వెలుగుదిన పత్రికలో మొత్తానికి టేక్ ఆఫ్ అవుతూ కూలిపోతూ అన్నట్లుగా ఇక్కడ చూడండి. ఒక 8 సెకండ్లు మొత్తానికి 8-10 సెకండ్లలోనే మొత్తానికి ఫ్లైట్ ఇట్లా టేక్ ఆఫ్ అయ్యి ఇట్లా పడిపోవడం జరిగింది. అది కూడా ఒక మెడికల్ కాలేజ్ మీద పడిపోవడం జరిగింది. సో మొత్తానికైతే అక్కడ 246 మంది చనిపోవడం జరిగింది అన్నట్టు. సో ఘోర ప్రమాదం. భారతదేశ చరిత్రలోనే ఈ విమాన ప్రమాదాల్లో అత్యంత పెద్ద ప్రమాదం ఇదే. సో చాలా ఇబ్బందికరమైన వార్త ఇది వాస్తవానికి. సో ఇక్కడ క్లారిటీ చూడొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తానికి విషాదం. దేశవ్యాప్తంగా చాలామంది దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద వార్త ఇది. దాంతోపాటు ఇంత పెద్ద మృత్యుఘోష అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం, 246 మంది మృతి అని చెప్పేసి ఇక్కడ వార్త. టేకాఫ్ అయిన 38 సెకండ్లలోనే క్రాష్ అని చెప్పేసి ఇక్కడ మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ గుజరాత్ సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. సో దానికి సంబంధించి వార్త. మొత్తానికైతే ఇక్కడ ఈ యొక్క ఫ్లైట్ ఐజాక్ అయిన ఏమైనా క్రాష్ అయిన విషయాన్ని ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క మెడికల్ కాలేజీకి సంబంధించిన బిల్డింగ్లో ఇరుక్కుపోయింది మొత్తానికి ఫ్లైట్. విమానంలో గుజరాత్ మాజీ సీఎం రూపానీ అని చెప్పేసి ఆయన ఉన్నారని చెప్పేసి ఒక ఆమె ఇట్లా ఫోటో తీసుకోవడం జరిగింది, సెల్ఫీ. ఆ సెల్ఫీ తీసుకున్న కొద్ది క్షణాల్లోనే వాళ్ళు ఇట్లా చనిపోవడం జరిగింది అన్నట్టు. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు డాక్టర్లు. ఇక్కడ ఈ ముగ్గురు పిల్లల్ని మొత్తానికి అక్కడనే సెటిల్ కావాలి అనే ఫీలింగ్లో మొత్తానికి వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి. సో సెల్ఫీ తీసుకొని వెళ్ళొస్తాం బాయ్ అన్నట్టుగా ఒక మెసేజ్ పెట్టుకోవడం, ఆ వెంటనే గాల్లోనే కలిసిపోవడం అన్నట్టు, ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి అన్నట్టు. సో దానికి సంబంధించిన పరిస్థితి. సో మొత్తానికైతే చాలా విషాద పరిస్థితి. మొత్తానికి మేము కూడా ఇక్కడ ఈ యొక్క బాధితులకు, ఈ యొక్క మృతులకు మొత్తాన్ని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న T9 న్యూస్ తరపుకి వెళ్ళి. సో మొత్తానికి చాలా పెద్ద ఇష్యూ ఇది. సో దానికి సంబంధించిన వార్త పూర్తిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం, 246 మంది మృతి. టేకాఫ్ అయిన 38 సెకండ్లలోనే క్రాష్. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూడవచ్చు. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన క్షణాల్లోనే ప్రమాదం. మెడికల్ కాలేజీ బిల్డింగ్పై కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్. ఆ వెంటనే పేలిపోవడంతో పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలు. విమానంలో 242 మందిలో ఒక్కరు మినహా అందరూ మృతి అని చెప్పేసి ప్రాణాలు కోల్పోయిన మరో 5 కాలేజీ స్టూడెంట్లు. మృతుల్లో 61 మంది విదేశీయులు. దేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదం. పక్షి ఢీకొనడంతోనే కూలిపోయి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. సో దాంతోపాటు బాధిత కుటుంబాలకు 1 కోటి చొప్పున టాటా గ్రూప్ పరిహారం ఇచ్చింది. సో దాంతోపాటు ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, వివిధ దేశాల అధ్యక్షుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించిన ఏవియేషన్ మినిస్ట్రీ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క ఫ్లైట్ క్రాష్ కావడం జరిగింది. ఈ విమానం మొత్తానికి ఈ యొక్క మెడికల్ కాలేజీకి సంబంధించిన, అందులో కూడా అప్పుడే వాళ్ళు తినడానికి కూర్చునే టైంలోనే ఒకటేసారి 5 మంది అక్కడ కూడా చనిపోవడం జరిగింది. సో అక్కడ ఉన్న బాధితులు కూడా చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ యొక్క పక్షి ఢీకొనడం వల్ల జరిగింది అని చెప్పేసి కొంతమంది నిపుణులు అంచనా వేస్తున్నారు అక్కడ ఉన్న పరిస్థితి. సో దాంతోపాటు ఇక రాష్ట్రపతి, ప్రధాని, అక్కడ ఉన్న మంత్రులు, ఇక్కడ ముఖ్యమంత్రి, ఇక దేశవ్యాప్తంగా అందరు దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే అది. దాంతోపాటు ఈ యొక్క నిన్న జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. పాకిస్తాన్తో మనకున్న వైరం అనేది అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు ఆపరేషన్ సింధూర్ అనేది చేసిన విషయం తెలిసే. ఆ విధంగా కూడా ఏమన్నా అయ్యే ఛాన్సెస్లు ఏమన్నా అయినాయా అనే విధంగా కూడా ఒక రకంగా ఎంక్వైరీ నడుస్తుంది అన్నట్టు.
విచారణలు మొత్తం నడుస్తున్నాయి. సో ఇన్వెస్టిగేషన్కి మొత్తానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి అవి చూస్తున్నారు అన్నట్టు. సో మొత్తానికైతే చాలా విషాదకరమైన వార్త ఇది. సో ఒకటేసారి ఇంతమంది 246 మంది చనిపోవడం చాలా విషాదం. చూడొచ్చు ఇక్కడ మొత్తము తుక్కు అయిపోయినాయి అన్నట్టు శవాలు. అందులో ఇక వాళ్ళ బాడీలు మొత్తం ఆ విధంగా ముక్కలుగా కనిపించిన పరిస్థితి. అక్కడ మొత్తం ఎట్టకేలకు కుప్పకూలిపోయినాయి, దెబ్బకు మొత్తం కాలిపోయారు అన్నట్టు. సో మొత్తానికి DNA టెస్టులు చేసేసి వాళ్ళ యొక్క కుటుంబాలకు అందించే ప్రయత్నం చేశారు. కాకపోతే చాలా ఘోర ప్రమాదం ఇది. సో బతికింది ఒకే ఒకడు, ఇతను ఒక్కడే బతుకోవడం జరిగింది అందులోకి వెళ్ళి. సో దానికి సంబంధించి ఒకసారి చూడొచ్చు. మొత్తానికి వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేది. అన్నదమ్ముళ్ళు కూడా వాళ్ళు లండన్లో సెటిల్ అయ్యే లెక్కలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఒక రకంగా ఇండియాకి వచ్చి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సోదరుడు చనిపోవడం జరిగింది, అతను బతికిపోయిండు. ఒక్కడే ఆ యొక్క ఫ్లైట్ మొత్తంలో అతను ఒకడే బతికిండు. అక్కడ ఉన్న పైలట్లు కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్న ప్రయాణికులు కావచ్చు, అందరు చనిపోయారు. సో విమానంలో ఉన్న వాళ్ళలో ఒకే ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. 11A నెంబర్ సీట్లలో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ అని చెప్పేసి 40 సంవత్సరాలు స్వల్ప గాయాలతో బయటపడి నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మృత్యుంజయుడిగా నిలిచిన రమేష్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి. విశ్వాస్ ఒక బ్రిటిష్ ఇండియన్ అని అతను తన సోదరుడితో కలిసి ఇండియా వచ్చాడు. గురువారం ఇద్దరు తిరిగి యూకేకు వెళ్తుండగా ప్రమాదంలో సోదరుడు చనిపోయాడని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే చాలా వరకు అతను ఒక్కడే బతకడం జరిగింది. మిగతా వాళ్ళు మొత్తము క్షణాల్లోనే చనిపోవడం జరిగింది. క్షణాల్లో అట్లా. చూడండి వీళ్ళ పరిస్థితి చూడండి. ఆఖరి నవ్వులు. భార్య భర్త ఇద్దరు డాక్టర్లు, వారికి పండంటి బిడ్డలు. సో వృత్తిరీత్యా లండన్లో సెటిల్ అవ్వాలనుకున్నారు. విమానం ఎక్కాక పిల్లలతో కలిసి నవ్వుతూ వెళ్ళొస్తాం అంటూ సెల్ఫీ తీసి మిత్రులకు పంపారు. అలా ఫోటో పంపారో లేదో క్షణాల్లోనే వాళ్ళ నవ్వులు ఆవిరయ్యాయి. విమానం కుప్పకూలింది. ఈ 5 ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయి. ఇట్లా ఎన్నో కుటుంబాలకు విమాన ప్రమాదం బలి తీసుకుందని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది పరిస్థితి. చిన్న పిల్లలు మొత్తానికి వాళ్ళ నవ్వులు ఆవిరైపోయినాయి అన్నట్టు. సో చాలా విషాదకరమైన వార్త ఇది. సో మరో వార్త చూడవచ్చు. మొత్తానికి దీనికి సీఎం కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రులు కావచ్చు, అందరూ ఇతర దేశస్తులు కూడా మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. స్కూళ్ళు రీఓపెన్ అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ డే బుక్స్, యూనిఫామ్స్, స్టూడెంట్స్కు వినూత్నంగా స్వాగతం పలికిన టీచర్లు. 54 లక్షల పుస్తకాలు, 8 లక్షల యూనిఫామ్స్ పంపిణీ. ఏండ్ల కింద మూతబడిన స్కూల్స్ తిరిగి ప్రారంభం అని చెప్పేసి నిన్న ఎట్టకేలకు స్కూల్స్ ప్రారంభమైపోయినాయి. సో ఇక పిల్లలు మాత్రం బాగా ఇబ్బంది పడ్డారు. అందరూ ఇక ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి మొన్న ఎంజాయ్గా ఆడుకున్న పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళాలంటే బాగా ఇక్కట్లు పడ్డ పరిస్థితి అయితే కనిపించింది. సో ఆ విధంగా మొత్తానికి ఫస్ట్ డే వెళ్ళగానే వాళ్ళకు యూనిఫామ్స్, బుక్స్ అవన్నీ ఇవ్వడం, టెక్స్ట్ బుక్స్ అవన్నీ ఇక షూలు అన్నీ సెట్ చేయడం, వాళ్ళకి ఇవ్వడం అనేటివి కూడా జరిగినాయి. ఒక పండగ వాతావరణంలో వాళ్ళను స్కూళ్ళకు ఆహ్వానించడం జరిగింది విద్యార్థులను. సో మొత్తానికి దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు 54 లక్షల పుస్తకాలు, 8 లక్షల యూనిఫామ్స్ పంపిణీ చేశారు. దాంతోపాటు ఏండ్ల కింద మూతబడిన స్కూళ్ళు కూడా తిరిగి ప్రారంభం అవుతున్నాయి అన్నట్టు. వాస్తవానికి ఇక్కడ ఈ యొక్క తల్లిదండ్రులు కూడా మీకు మళ్ళీ మేము చెప్తున్నాం, దయచేసి గవర్నమెంట్ స్కూళ్ళు చాలా మంచివి, ప్రభుత్వ స్కూళ్ళు చాలా మంచివి. అక్కడ అన్ని వసతులు ఉంటాయి, ఆడుకోవచ్చు, ఎంజాయ్గా చదువుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రెషర్తో పిల్లల మైండ్ సెట్ చాలా డిప్రెషన్లకు వెళ్ళిపోతుంది. ప్రైవేట్ స్కూళ్ళలో మొత్తం వాళ్ళు ఊకే చదువు మాత్రమే ఉంటుంది కానీ మిగతాది ఏది ఉండదు. ఎందుకంటే ఇక్కడ శరీరం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, చిన్నగా యాక్టివ్గా ఉండాలంటే వాళ్ళు ఆడుతూ ఉండాలి. వాళ్ళు ఆడాలి అంటే అదొక గ్రౌండ్ ఉండాలి. ప్రైవేట్ స్కూళ్ళలో గ్రౌండ్లు కూడా చాలా తక్కువ. క్రీడారంగంలో ముందుకెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు క్రీడారంగంలో ముందుకెళ్ళి కష్టపడ్డ వాళ్ళు ఈరోజు సెటిల్ అయిన వాళ్ళు
ఎంతోమంది ఉన్నారు. ఆ విషయం అందరు తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ అయితే అక్కడ గ్రౌండ్స్ ఉంటాయి, దాంతోపాటు బుక్స్ ఫ్రీ ఉంటాయి, దాంతోపాటు యూనిఫామ్స్, దాంతోపాటు ఈ యొక్క ఫుడ్ ఫ్రీ ఉంటుంది, అన్నీ ఫ్రీగా వస్తుంటాయి. మీ మీద కూడా పెద్ద ప్రెషర్ ఉండదు. దాంతోపాటు అన్నింటికన్నా గ్రాడ్యుయేటెడ్ టీచర్స్, దాంతోపాటు ప్రతి ఒక్కరూ అనుభవం గల వ్యక్తులు ఉంటారు. టీచర్స్, టీచింగ్ చేసేవాళ్ళు అనుభవం గల వ్యక్తులే, కానీ మంచిగా చదివిస్తారు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు బయట అనే విధంగా ఆలోచన చేయకుండా మీ యొక్క చాలామంది ఆలోచిస్తుంటారు అన్నట్టు, పక్కోడు ప్రైవేట్లో చదివిస్తుండే గవర్నమెంట్లో అయితే బాగుండదు అనే విధంగా కొంతమంది ఆలోచిస్తుంటారు. అవన్నీ వేస్ట్. ఒక్కసారి ఆలోచన చేస్తే పాప భవిష్యత్తు బాగుపడుతుంది. మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది ఈ యొక్క గవర్నమెంట్లో. చూడండి, ప్రైవేట్ల కన్నా గవర్నమెంట్లోనే మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఈసారి. కొంత ప్రభుత్వం ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా అయిపోతుంది. కాబట్టి ప్రత్యేకంగా నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి సూచన చేస్తున్నాను, తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించడం చాలా ఉత్తమం. మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన వార్త, మొత్తానికి స్కూళ్ళు రీఓపెన్ అయింది, పునఃప్రారంభం అయిపోయి. సో దానికి సంబంధించింది కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. కదులుతున్న అక్రమాల డొంక, ఇద్దరు అధికారులు అక్రమాస్తులే 350 కోట్లకు పైగా అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈఎన్సి హరిరామ్, దాంతోపాటు ఇప్పటికే జైల్లో తాజాగా ఈ శ్రీధర్ అరెస్ట్ అని చెప్పేసి, తమ పైన దాడులు జరుగుతాయన్న భయంతో కొందరు అధికారులు, దాంతోపాటు ప్రాజెక్టు టెండర్ల నుంచి అవినీతి జరిగినట్లు ఆరోపణలు, పంప్ హౌస్లలోనే 14,000 కోట్ల అక్రమాలను తెలిసిన కాగు, దాంతోపాటు విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా చర్యలు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్, త్వరలో మరికొందరు ఆఫీసర్లపైన ఏసీబీ దాడులు, పై స్థాయిలో 1,000 కోట్ల స్కామ్ జరిగి ఉండొచ్చని అనుమానాలు. ఇక్కడ ఇద్దరు ఇంజనీర్లకు సంబంధించిన వాళ్ళతోటే 350 కోట్లకు పైగా ఆస్తులున్నాయంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏందో అందరూ ఒకసారి గమనించాలి. కాళేశ్వరం ఇష్యూ అందరికి తెలిసిన విషయమే. ఈటల సారు విచారణకు వచ్చారు, దాంతోపాటు ఈ యొక్క హరీష్ రావు సార్ వచ్చారు, దాంతోపాటు కేసీఆర్ సార్, మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా విచారణకు వచ్చారు. కేసీఆర్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. విచారణకు వచ్చిన విషయం ఆ రోజు పెద్దగా హంగామా చేశారు. మొత్తానికి బీఆర్ఎస్ నాయకులు అందరూ వచ్చేసి రోడ్ల మీద నిలవడాన్ని, వాళ్ళను జస్ట్ ఇట్లా ఒక విక్టరీ చూపించి వెళ్ళిపోయిన పరిస్థితి, కానీ వాళ్ళను చూసే పరిస్థితి మాత్రం పెద్దగా కనిపించలేదు. ఓపెన్గా చెప్పుకోవాలంటే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. సిచ్యువేషన్ ఏంటంటే, ఓపెన్ కోర్టులో విధంగా ఓపెన్ కెమెరా పెట్టేసి అందరి దగ్గర ఏమంటారు విచారణకు ఆదేశాలు అంటే, లేదు నేను ఇన్ కెమెరాలో చెప్తానని చెప్పేసి, నా యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పేసి కేసీఆర్ సార్ చెప్పంగానే వాళ్ళు కూడా దానికి అంగీకరించారు, కమిషన్ కూడా. సో ఉన్న మాట ఓపెన్గా చెప్పుకోవాలంటే, కాళేశ్వరంలో అన్నీ ఇట్లా ఇలకత మాఫియా నడుస్తుంది. ఎట్లా అంటే, కాళేశ్వరం ఇష్యూను బయటికి పెద్దగా పెట్టట్లేదు, కాళేశ్వరం ఇష్యూను బయటికి కనిపించకుండా చేస్తున్నారు. ఇక్కడ విచారణ జరిగిన తర్వాత, హరీష్ రావు సార్ చేసిన తర్వాత, విచారణ అయిపోయిన తర్వాత, లేకపోతే ఈటల సార్ అయిపోయిన తర్వాత పెద్ద లేదు, కానీ కేసీఆర్ విచారణ తర్వాత మాత్రం ఆ న్యూస్లు పెద్దగా వైరల్ కాకుండా చేస్తున్నారు. ఓపెన్గా చెప్పాలంటే ఎవరు పెద్దగా స్పందించట్లేదు కూడా దాని మీద. ఇప్పుడు బొట్టు ఖర్చు పెట్టి చేసిన ఈ కాళేశ్వరం నాది అనే విధంగా మాట్లాడిన లెక్కలు ఎక్కడ పోయినాయి? ఆ మాటలు ఈరోజు ఇంజనీర్లే చేసిరని ఎందుకు అంటున్నారు? మంచి జరిగితేనేమో మీ క్రెడిట్, చెడు జరిగితేనేమో అవతల మీద దొబ్బేసి పక్క జరగడం అన్నట్లు అనిపిస్తలేదా? దాంతోపాటు ఈ యొక్క కాళేశ్వరంలో ఈ మేడిగడ్డ కావచ్చు, లేకపోతే ఈ పిల్లర్లు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇట్లా కుంగిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఎవరిని రానివ్వలేదు. దాదాపు అక్కడ ఉన్న 10 సంఖ్యలో ఉన్న కిలోమీటర్ల దూరంలోనే సెక్యూరిటీని పెట్టేసి అక్కడ ఆపేసి పోలీసులతోటి అడ్డుకొని అక్కడ ఎవరిని పోనీయలేదు. మరి ఎందుకు అట్లా చేసిర్రు? ఎవరన్నా అడుగుతున్నారా? మీరే భగీరథుడు అని చెప్పేసి ఒక పెద్ద బిడిది ఇచ్చేశారు. ఆ బిడిది ఇచ్చేసి ఇప్పుడు అపర భగీరథులు ఎవరు? ఇంజనీర్లా? మరి అప్పుడు మీరెందుకు తీసుకున్నారు క్రెడిట్? మరో విషయం ఏంటంటే, కేటీఆర్ సార్ అంటున్నాడు, ఇండియాలో తప్ప ఏడగట్టినా కానీ ప్రాజెక్టుకు మంచి మార్కులు వచ్చేది, మంచి అందరూ ఖచ్చితంగా అప్రిషియేట్ చేసేది, మొత్తాన్ని మెడల్స్ ఇచ్చేది, మొత్తానికి క్రెడిట్ ఇచ్చేది అనే విధంగా మాట్లాడుతున్నారు.
ఏ దేశంలో అయినా కానీ ఇతర దేశాల్లో ఇవి, ఇక్కడ ప్రజాస్వామ్య దేశము, రాజ్యాంగబద్ధంగా నడిచే దేశం కాబట్టి ఒక విధి విధానాల పట్ల నడుస్తుంటుంది. ఎవరు తప్పు చేసినా అని నిలదీసే లెక్కలు ఉంటాయి. ఇక్కడ మీరు దేశాన్ని అగౌరవపరిచినట్టుగా అనిపిస్తుంది నాకు. దేశాన్ని ఎట్లా గౌరవపరుస్తారు? తప్పు చేసి తప్పును సమర్థిస్తూ వెళ్ళాలా? ఇతర దేశాల్లో తప్పులు అట్లా చేస్తే కాదు, వెంటనే శిక్షించడం జరుగుతుంది. ఈ దేశంలో అందరికీ ఒక రకంగా ఇప్పుడు నేరస్తులను మోస్తున్నట్టుగా ఉన్నట్టు, లేకపోతే ఆ విధంగా లేదా? ఎవరెవరో మన క్రైమ్లు చేస్తుంటారు, మీకు తెలియని విషయం ఏం కాదు. వాళ్ళని కూడా జైల్లో పెడతారు కానీ ఇబ్బంది పెట్టరు, చంపేయరు వెంటనే. దాని 3-4 సంవత్సరాలు నడుస్తుంటుంది కేసు. ఆ విధంగా ఉంది. ఇక్కడ ఈ కాళేశ్వరంలో దాదాపు 1,27,000 కోట్ల స్కామ్ జరిగిందనే విషయము అందరికీ తెలిసిన విషయమే. మరి స్కామ్ జరగకపోతే దాన్ని పూర్తిగా మీరెందుకు ఖండించలేకపోతున్నారు? మరి ఇన్ని దినాల క్రెడిట్ మొత్తము ఖండించలేదు అంటే ఇన్ని దినాలు ఖండించినట్టుగా కనిపించినా కానీ ఇవాళ మళ్ళీ తప్పు జరిగింది అన్నట్టుగా ఇంజనీర్ల మీద ఎందుకు నెట్టేసారు అని, తప్పు జరిగింది అన్నట్టే కదా క్లారిటీ. తప్పే జరగలే అని అన్నారు. 2 పిల్లర్లు గురిగిపోతే మొత్తుకుంటారా అని చెప్పేసి అన్నోళ్ళే మరి ఆ క్రెడిట్ మీరే తీసుకున్నారు. మరి ఇంజనీర్ల మీద ఎందుకు దొబ్బుతున్నారు? ఏదో పొరపాటు జరిగింది, మొత్తానికి అది సరి చేస్తే సరిపోతుంది, మేము కష్టపడైతే కట్టినాం, ఏదో జరిగింది అనే విధంగా చెప్పండి. ఒప్పుకుంటే తప్పేముంది? కానీ మొత్తానికైతే ఈ విధంగా నడుస్తుందాడ. ఇన్ని రోజులు ఈ కాళేశ్వరం దగ్గరికి ఈ యొక్క ఎవరిని అధికారులను వెళ్ళనీయలేదు, ప్రజాప్రతినిధులను వెళ్ళనీయలేదు, లేకపోతే రాజకీయ నాయకులను వెళ్ళనీయలేదు, జర్నలిస్టులను వెళ్ళనీయలేదు, ఎవరిని వెళ్ళనీయలేదు అక్కడికి. కానీ అక్కడ జరిగిన విషయాలన్నీ, కాళేశ్వరం ఇష్యూలో జరిగిన విషయాలన్నీ తెలుసు. ఎందుకంటే ఈ 4-5 సంవత్సరాల నుంచి అదే నడుస్తుంది. కానీ ఎందుకు వెళ్ళనీయలేదు? ఈ యొక్క బొట్టు ఖర్చు పెట్టుకున్న రక్తం ఎక్కడ పోయింది, ఆ యొక్క మైండ్ మొత్తాన్ని ఉపయోగించిన లెక్కలు ఎక్కడ పోయినాయి అనే విధంగా ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఇది పరిస్థితి. ఈ యొక్క కేసుకు పెద్దగా బయటికి కనిపించకుండా మంగ్లీ తీసుకొచ్చి లొల్లి పెట్టి ఇచ్చినాడు. ఆమె బర్త్డే పార్టీ చేసుకునే వరకల్లా ఆ బర్త్డే పార్టీలో మొత్తానికి ఆ లిక్కరు, ఆ యొక్క గంజాయి అవన్నీ దొరికిందని చెప్పేసి మంగ్లీ మీద మొత్తం ప్రధాన మీడియా లేకపోతే సోషల్ మీడియా అందరూ ఇక ఇష్టం వచ్చిన వార్తలు రాసేశారు. సరే, ఒకవేళ దొరికినా అని అక్కడ ఆమె క్షమాపణ అయిపోయింది. ఆమె క్షమాపణ కూడా ఎట్లా అయిపోయిందంటే, మొత్తానికి నాకు ఈ లిక్కర్కు ఇవన్నిటికీ సౌండ్ సిస్టమ్కి ఇదంతా పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదంటే, ఆమె కూడా మీడియాలో పనిచేసిన ఆమెనే. పర్మిషన్ తీసుకోవాలనే విషయం తెలియకుండా ఏముండదు. అక్కడ మంచి మంచి మేధావులే ఉన్నారు. అక్కడ వాళ్ళందరికీ తెలియదా? అందరు తెలుసు. కానీ ఆ యొక్క ఇష్యూని ఇట్లా రగిలిచ్చింది అన్నట్టు. ఇది ఇక్కడ దాక్కోవాలంటే ఇది ఇక్కడ బయటికి లేచి ఎగురులాడాలన్నట్టు నా కథ. మొత్తానికి మంగ్లీ కేసు నడిచింది మొత్తానికి. పాపం ఆమె డ్రగ్స్ తీసుకున్నదా లేదా, గాంజాయి తీసుకున్నదా లేదా, అక్కడ గాంజాయి తిరిగినాయా లేదా, మొత్తానికి అవి దొరికినాయా లేదా, ఇవన్నీ కాదు, అడ్డంగా బుక్ అయిన మంగ్లీ అన్నట్టుగా ఆమె మీద ఇరగదీసారు. మొత్తం ఇష్టం వచ్చినట్టు వార్తలు వేశారు. కాళేశ్వరం ఇష్యూ మాత్రం తీసుకొని మూలకేసారు. అంత పెద్ద స్కామ్, ప్రజల సొమ్ము అదంతా గాలికి వదిలేసినట్టే అయిందడ. మొత్తానికి ఇది పరిస్థితి అడ. ఈ యొక్క కాళేశ్వరం ఇష్యూలో మాత్రం ఏమేం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు కమిషన్ కూడా నెక్స్ట్ ఏం చేయబోతుంది? విచారణ పూర్తయిందని చెప్పేసి అంటారా, లేకపోతే చట్టం తన పని తను తీసుకుపోతుందని అంటారా, లేకపోతే ఇక అక్కడినే అయిపోతుంది అది? ఎందుకంటే దీనిలో మీద పెద్ద జరుగుతున్నట్టు నడుస్తున్నట్టు కూడా ఎవరిది ఏం అనిపిస్తలేదు. మరో విషయం ఏంటంటే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపుగా చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. కక్ష సాధింపుగా చేసినట్టుగా అయితే ఒక రకంగా, మరి సీఎం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ లెక్కలు ఇప్పటితో అయిపోతాయా? మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది మరి? సో ఇక మనం ముందు ఫ్యూచర్లో చూడాలి. అది ఏది పెద్ద ముందరకు పోయేటట్లయితే నాకైతే కనిపిస్తలేదు. మొత్తానికి ఇది కాళేశ్వరం సంబంధించింది. ఒక మామూలు 2 అధికారులతో 350 కోట్లు అంటే మెయిన్ అసలు పిల్లర్ల మీద ఎన్ని ఉంటాయి? అసలు అధికారుల మీద ఎంత ఉంటుంది, అసలు ఆ బడ్జెట్ పెట్టిన వాళ్ళ మీద ఎంత ఉంటుంది, ఏంది అనే విషయం అందరికీ తెలిస్తే సరిపోతుంది ఇక. సో మొత్తానికి రెవెన్యూ నుంచి నవీన్ మిట్టల్ అవుట్ అని చెప్పేసి ఇక్కడ లోకేష్ కుమార్కు బాధ్యతలు 36 మంది ఐఏఎస్ల బదిలీ అని చెప్పేసి ఇక్కడ వార్త. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా
శ్రీధర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రటరీగా రాజీవ్ గాంధీ హనుమంతు, ఐఎన్పిఆర్ స్పెషల్ సెక్రటరీగా సిహెచ్ ప్రియాంక, దాంతోపాటు డీజీపీఎస్సి సెక్రటరీగా ప్రియాంక ఆలా, దాంతోపాటు హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఐఏఎస్ల బదిలీ, కలెక్టర్ల బదిలీ జరుగుతుంది. సో ఐఏఎస్ల బదిలీలు సంబంధించిన వార్త. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు అంగన్వాడీ పిల్లలకు ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పేసి బాల భరోసా పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్. త్వరలో 17 లక్షల చిన్నారులకు హెల్త్ స్క్రీనింగ్, దాంతోపాటు గైడ్ లైన్స్ విడుదల చేస్తామని చెప్పిన మంత్రి సీతక్క నిన్న వెళ్ళడం జరిగింది. సో పిల్లలతోటి అమ్మ మాట బడి ఏమంటారు అంగన్వాడీ బాట అని చెప్పేసి ఆ ప్రోగ్రాంలో మన సీతక్క గారు పాల్గొనడం జరిగింది. మరో విషాదకరమైన వార్త వచ్చి ఇక్కడ పిడుగులకు 6 బలి అని చెప్పేసి మృతుల్లో తండ్రి, బిడ్డ, 2 బంధువులు. పత్తి విత్తనాలు వేసేందుకు వెళ్ళిన ఫ్యామిలీ మెంబర్లు, కూలీలు. ఒక్కసారిగా వర్షం పడడంతో అందరూ చెట్టు మీద పిడుగు పడడంతో 4 మృతి. మరో గ్రామంలో పొలంలో పిడుగుపడి 2 మృత్యువాత. ఆదిలాబాద్ జిల్లాలో విషాదం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే దాదాపు 6-7 మంది చనిపోయారు పిడుగులు పడి. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ యొక్క పిడుగులు పడ్డప్పుడు చెట్ల కిందికి పోకూడదు అని అంటారు. అక్కడ వేరే సోర్సెస్ కూడా ఏమి ఉండవు, కానీ చెట్ల కిందికి పోయే వరకల్లా పిడుగులు పడితే అది పరిస్థితి. సో మొత్తానికి ఇది కూడా విషాదకరమైన వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. ఓల్డ్ సిటీలో మెట్రో పనులకు హైకోర్టు స్టే. చార్మినార్, ఫలక్నామా, దాంతోపాటు ఫలక్నామా ప్రాంతాల్లో మెట్రో పనులు చేపట్టొద్దని ఆదేశాలు. వారసత్వ కట్టడాల పరిరక్షణపై పిటిషన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ ఓల్డ్ సిటీ మెట్రో పనులు కొంచెం ఆగినాయి అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు హైదరాబాద్లో భారీ వర్షం అని చెప్పేసి షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలిలో కుండపోత. నెల్లార్లు కుండపోత ఇండ్లలోకి వరద, నీట మునిగిన ఆర్ఓబీలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అయితే నిన్న అక్కడ మన సురేష్ అని చెప్పేసి మన ప్రతినిధి అక్కడ మొత్తం కవర్ చేయడం జరిగింది. ఉన్న విషయం ఏంటంటే సెలాలలోకి నీళ్ళు వచ్చేసాయి. దాంతోపాటు ఈ యొక్క లోటుతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఆ యొక్క షాపులలో మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి. సో మొత్తానికైతే అక్కడ తీవ్ర నష్టం కూడా జరిగింది. వాళ్ళు ఈ యొక్క ట్రాక్టర్లకు సంబంధించిన మోటార్లు పెట్టేసి ఆ నీళ్లను బయటికి వేయడం జరిగింది. మొత్తానికైతే చాలా ఇక్కట్లు పడ్డది. సో ఈ యొక్క హైదరాబాద్లో వర్షం మాత్రం గట్టిగానే పడ్డది. సో దానికి సంబంధించింది. సో ఇది వెలుగు దినపత్రిక. ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకున్నాం. ఆంధ్రప్రభ దినపత్రికలో పెను విషాదం అని చెప్పేసి ఇక్కడ వార్త. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం. టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే కూలిన బోయింగ్. 241 మంది దుర్మరణం, ఒకే ఒక మృత్యుంజయుడు. సిబ్బందితో సహా విమానంలో 242 మంది ప్రయాణికులు. ఇక్కడ 241 అని చెప్పేసి ఉన్నాయి కదా, మిగతా వాళ్ళు వచ్చేసి మన ఆ యొక్క మెడికల్ కాలేజ్ పైన పడ్డాయి కదా, ఆ యొక్క మెడికల్ కాలేజ్కి సంబంధించిన సిబ్బంది. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం. టేకాఫ్ అయిన 2 నిమిషాల్లోనే కూలిన బోయింగ్ అని చెప్పేసి 241 మంది దుర్మరణం, ఒకే ఒక్క మృత్యుంజయుడు. సిబ్బందితో సహా విమానంలో 242 మంది ప్రయాణికులు. 828 అడుగుల ఎత్తు నుంచి కూలిపోయిన లోహ విహంగం. మెడికల్ కాలేజీలోకి తీసుకుపోయిన లంచ్ చేస్తున్న మెడికోలపైన పడిన శకలాలు. 10ల సంఖ్యలో మృత్యువులో మెడికోల పోరాటం. సో దాంతోపాటు విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం బగ్గుమనడంతో అగ్నిగోళంగా మంటలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మృతి చెందిన ప్రముఖుల్లో గుజరాత్ మాజీ అని చెప్పేసి, దాంతోపాటు మాజీ సీఎం విజయ్ రూపానీ. దాంతోపాటు ఇక్కడ మొత్తం 59 సెకండ్లో మాటల కందని దారుణం. మొత్తం 59 సెకండ్లలో మాటల కందని దారుణం. గాల్లో 32 సెకండ్లు, క్రాష్ సమయం 27 సెకండ్లు. సో దాంతోపాటు 1 కోటి చొప్పున ఎయిర్ ఇండియా పరిహారం. దాంతోపాటు విమానంలో 169 మంది భారతీయులు, 61 మంది విదేశీయులు, 10 మంది సిబ్బంది, 2 పైలట్లు. అహ్మదాబాద్ విమానాశ్రయం మూసివేత అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికైతే ఈ యొక్క విమాన ప్రమాదం అనేది జరిగింది. సో ఇది భారతదేశంలో ఇప్పుడు జరిగిన ప్రమాదాల్లో అత్యంత పెద్దదన్నట్టు ఇది. సో దానికి సంబంధించిన వార్త చూడండి. ఇక్కడ మెడికల్ కాలేజీలోకి ఎట్లా తీసుకెళ్ళిందో ఇక్కడ మీరు చూడొచ్చు. మెడికల్ కాలేజీలో దూసుకుపోయి బయటకు కనిపిస్తున్న విమానం తోక భాగం అని చెప్పేసి. మృత్యుంజయుడు, ఒకే ఒక మృత్యుంజయుడు, ఇతను ఒక్కడు బతికిండు. శకలాలు చూడు ఎట్లా పడ్డాయి.
విమాన ప్రమాదం అనంతరం శిథిలాల దిబ్బ. కూలిన విమానం సమీపంలో దగ్ధమైన 2 భవనాలు మెడికల్ కాలేజీలకు సంబంధించినవి. చూడండి లోపల ఇట్లా విమానం ఇట్లా వచ్చేసింది, లోపల ఇది పరిస్థితి. మెడికల్ కాలేజ్ డైనింగ్ హాల్లో దెబ్బతిన్నగా మిగిలిన భాగంలో భోజనం ప్లేట్లు అని చెప్పేసి వాళ్ళు తిన్న టైంలోనే జరిగినాయి. ఇది పరిస్థితి. మొత్తానికి ఇక్కడ మాటల కందని విషాదం, ఇది గుండె పిండేసే పెను విషాదం, మాటల కందని బాధ. అహ్మదాబాద్ విమానాశ్రయం విమాన ప్రమాదంలో దిగ్భ్రాంతికి లోనయ్య మనసు బాధతో బరువెక్కిందని చెప్పేసి ఈ కష్ట సమయంలో అందరి గురించి నా ఆలోచన అని చెప్పేసి వారికి అండగా నిలుస్తాం, సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం అని చెప్పేసి మంత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నా అని చెప్పేసి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు గుండె చెదిరే దృశ్యాలు, బ్రిటన్ పౌరులతో వస్తున్న విమానం భారత్లోని అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన దృశ్యాలను చూస్తే గుండె చెదిరిపోతుంది. సో దాంతోపాటు మన మనసు కలిసివేసింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న వారి బాధిత కుటుంబాల సభ్యులకు అందరికీ నా సంతాపం సానుభూతి తెలుపుతున్నానని, ఈ విషాద సమయంలో వారికి చేదోడుగా ఉంటామని చెప్పేసి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చెప్తున్నాడు. సో దాంతోపాటు ఈ ప్రమాదంలో అత్యంత బాధాకరం దిగ్భ్రాంతి వ్యక్తం చెందాను. సో పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నా అని చెప్పేసి సత్వరం స్పందించాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించాలని చెప్పేసి కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి మన రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కదా, సో ఆయన చెప్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు అత్యంత విషాదకరం, దారుణం, దిగ్భ్రాంతికరం, బాధితులను ఆదుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి వినతి చేస్తున్నాడు. సో దానికి సంబంధించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బారాస్ అధినేత కేసీఆర్ తదితరులు ఇక దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంటే అందరూ కొంచెం ఈ యొక్క స్వతంత్ర భారతదేశం మొత్తం ఆల్మోస్ట్ ఈ యొక్క ఇన్సిడెంట్ పట్ల అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సో దానికి సంబంధించింది మొత్తం కుప్పగూలిపోయి ఈ యొక్క పెద్ద విషాదం అనేది జరిగిందన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పెరిగిన ఇళ్ల ధరలు, తగ్గిన అమ్మకాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు పిడుగుపాటుకు 6 మృతి, 2 చోట్ల దుర్ఘటనలు, విత్తనాలు నాటుతుండగా మీద పడిన మృతుల్లో 5 మహిళలు, 13 మందికి గాయాలు, రిమ్స్లో చికిత్స అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి పిడుగుబాటు వాడి ఈ యొక్క రైతులకు ఇబ్బందులు అన్నట్టు. సో దానికి సంబంధించి వార్త. మొత్తానికి చనిపోయారు. సో 6 రోజులు వర్షాలు అని చెప్పేసి ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు. ఉత్తర తెలంగాణ జిల్లాలో అధిక ప్రభావం, ఎల్లో అలర్ట్ జారీ అయినప్పటికీ దంచి కొడుతున్న వానలు అని చెప్పేసి ఇక్కడ వార్త. నిన్న హైదరాబాద్లో మొత్తానికి దంచి కొట్టేసింది వాన. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం వర్షం ఎక్కువ పడ్డట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి అక్కడ వర్షం ఎట్లా అంటే కుండపోత వర్షం మునిగిపోయింది పూర్తం మహబూబ్ నగర్. ఆ విధంగా 7 కలెక్టర్ల బదిలీ అని చెప్పేసి ఇక్కడ 36 మంది ఐఏఎస్లకు స్థానచలనం. హైదరాబాద్ కలెక్టర్గా దాసరి హరిచందన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఖమ్మం కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్ కుమార్, ఇంధన శాఖకు నవీన్ మిట్టల్, ఐఎన్పిఆర్ డైరెక్టర్గా ప్రియాంక. దాంతోపాటు సీఎం సిపిఆర్ఓగా మల్సూర్. 4 నాన్ కేడర్ ఐఏఎస్లు ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ రామకృష్ణారావు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఐఏఎస్లకు బదిలీకి సంబంధించిన వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. భారత్ చేతిలో రుద్రాస్త్ర అని చెప్పేసి పోఖ్రాన్లో మానవరహిత విమానం ప్రయోగ పరీక్ష సక్సెస్ అని చెప్పేసి 50 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాల ఛేదన, గంటన్నర పాటు ప్రయాణించగలిగే సామర్థ్యం, సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ రూపకల్పన అని చెప్పేసి మరో వార్త. ఇక్కడ మొత్తానికి రుద్రాక్ష అంటే మొత్తానికి మన దగ్గర ఒక ఆయుధం వచ్చేసింది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఘరానా దొంగ అరెస్ట్ అని చెప్పేసి తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో నేరాలు, 200 కేసులు నమోదు. వాటిలో 75 మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అన్నట్టు. సో చోటారాజన్ ఇంటికే కన్నం వేసిన ఘనుడు. దాంతోపాటు 10 కోట్ల సొత్తు చోరీ విలాసాలకు ఖర్చు. విశాఖ సిపి
శంఖభ్రత బ్రాక్షి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే మన సిపి చెప్తున్నాడు, విశాఖ సిపి చెప్తున్నాడు అన్నట్టు పరిస్థితి, అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఆయన యాజ్ ఇట్ ఈస్గా క్లియర్గా చెప్పేస్తున్నాడు. మన అన్నోడు ఘరానా దొంగ 200 కేసులు ఉన్నాయంట అతని మీద. దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలోనే 75 కేసులు, 10 కోట్లకు సొత్తు మొత్తానికి చోరీ చేశారు అన్నట్టు. అలాంటి దొంగ మహానుభావుడు విలాసాల కోసం గసన పనులు చేస్తున్నాడు. 3 సీనియర్ మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు నుంచి విముక్తి అని చెప్పేసి, కొత్త మంత్రులకు ఉమ్మడి జిల్లాల బాధ్యతలు అని చెప్పేసి ఇక్కడ మరో వార్త. సో మొత్తానికి ఇలా వార్తలు ఈరోజు పెను విషాద వార్తలే ఉన్నాయి మొత్తం. కాకపోతే ఇక ఇదైతే భారతదేశాన్ని మొత్తాన్ని కలిసివేసింది, ప్రపంచాన్ని కలిసివేసిన ఈ యొక్క న్యూస్ మనం ఇక్కడ మొత్తం చూడండి, ఇక్కడ శకలాలు ఎట్లా అయిపోయినాయి మొత్తం ఘోరంగా. ఇట్లా ఫ్లైట్ ఇట్లా వచ్చేసింది, ఇట్లా ఎగిరింది, ఇట్లా పడిపోయింది, అట్లా అయిపోయింది సింపుల్గా. సో మొత్తానికి ఇది ఇవాల్టి ఆంధ్రప్రభ దినపత్రిక. ఈరోజు ప్రధాన పత్రికలను ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. ఇవాళ పొద్దుగాల వార్తలు ఇవి. సో మొత్తానికి ఈ యొక్క విమాన ప్రమాదంలో అహ్మదాబాద్లో జరిగిన ఘటన గురించి అందరూ తెలిసిన విషయమే. సో మన ప్రధాన పత్రికల్లో ఇప్పుడు మనం చూసాము. మొత్తానికి మనం టీనేజ్ న్యూస్ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ యొక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం, సంతాపం తెలియజేస్తున్నాం. సో మొత్తానికి ఇవి ఈరోజు ప్రధాన పత్రికలు, ప్రధాన వార్తలు. సో ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండండి టీనేజ్ న్యూస్. అలాగే నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.